హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 200 గురించి నిన్న సుప్రీంకోర్టు చేసిన కీలకమైన వ్యాఖ్యానం గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఆర్టికల్ 200తో పాటు ఆర్టికల్ 201 గురించి సుప్రీంకోర్టు కొన్ని స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్టివ్స్తో పాటు అసలు ఆర్టికల్ 200, ఆర్టికల్ 201లో ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, గవర్నర్స్కి ఉన్న పవర్స్ ఎందుకు డిబేటబుల్ అవుతున్నాయి, వాటికి సంబంధించిన అంశాలు ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి ఒకసారి వీడియో కాంపోనెంట్స్ చూస్తే వై న్యూస్తో పాటు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ ఏంటి, ఆర్టికల్ 200 అనేది ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఆర్టికల్ 201 ఏం చెప్తుంది, దాంతోపాటు అసలు రీసెంట్గా ఈ డెవలప్మెంట్స్ అండ్ కాంట్రవర్సీస్ ఎందుకు గవర్నర్ ఆఫీస్ చుట్టూ వస్తున్నాయి, దాంతోపాటు సుప్రీంకోర్టు రీసెంట్ అబ్జర్వేషన్స్ ఏంటి, 2024లో కూడా ఒక కేసులో సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంతకు ముందు ఉన్న గవర్నర్ రిలేటెడ్ ఇంపార్టెంట్ కేసెస్ చూద్దాం, దాంతోపాటు రీఫార్మ్స్ ఏం అవసరం అనేది చూద్దాం, అలాంగ్ విత్ గవర్నర్కి ఉన్న పవర్స్. సో మనకు తెలిసిందే ప్రెసిడెంట్కి గవర్నర్కి కొన్ని కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం ఎట్ ద ఎండ్. రైట్, సో మరి ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్. రైట్, సో దెన్ రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సో ఇట్ హ్యాస్ క్రిటిసైజ్ తమిళనాడు గవర్నర్. సో తమిళనాడు గవర్నర్గా ఉన్న రవి గారి గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇన్ఆర్డినేట్ డిలే చేయడం అనేది, అంటే స్టేట్ లెజిస్లేచర్ కొన్ని బిల్స్ని పాస్ చేసి గవర్నర్ ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఇన్ఆర్డినేట్ డిలే చేయడం అంటే టైం పాస్ చేస్తూ బిల్ని అసెంట్ ఇవ్వకపోవడం, లేకపోతే ప్రెసిడెన్షియల్ కన్సెంట్ కోసం ఎక్కువ రోజులు రిజర్వ్ చేయడం వితౌట్ గివింగ్ బ్యాక్ ద కన్సెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ వైలేషన్గా భావించాల్సి వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. రైట్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే జాన్ 2020 నుంచి ఏప్రిల్ 2023 మధ్యలో 12 బిల్స్ని గవర్నర్కి స్టేట్ లెజిస్లేచర్స్ పంపించడం జరిగింది. రైట్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ తమిళనాడు బిల్స్ ఏవైతే 12 బిల్స్ని పాస్ చేస్తుందో ఆ బిల్స్ అన్నిటినీ కూడా గవర్నర్ యొక్క కన్సెంట్ కోసం పంపించడం జరిగింది. ఆ 12 బిల్స్లో మెయిన్గా 2 బిల్స్ అనేవి ఒక హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ బిల్స్ అండ్ వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ ఇన్ యూనివర్సిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టేట్ లెజిస్లేచర్ చేత ఆమోదించబడ్డాయి. మరి ఈ బిల్స్ విషయంలో ఏం జరిగింది అంటే ఈ 12 బిల్స్లో 2 బిల్స్ని తన అసెంట్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ కోసం రీకన్సిడరేషన్ ఆర్ రిజర్వేషన్ అనేది చేశారు అనేది ఒక ఆర్గ్యుమెంట్. సో అంటే ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వమని చెప్పి గవర్నర్ వాటిని ఫార్వర్డ్ చేశారు, అవి అలా ఇన్ఆర్డినేట్గా డిలే చేయడం అనేది కూడా మా ఆబ్జెక్టివ్స్ని మేమైతే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నాం వాటిని డిఫీట్ చేస్తున్నాయని లాస్ట్ ఇయర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. రైట్, సో ఇలా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇన్ఆర్డినేట్ డిలే చేయడం, ఒక బిల్కి అసెంట్ ఇవ్వడంలో ఇన్ఆర్డినేట్ డిలే చేయడం, లేకపోతే వాళ్ళకి మళ్ళీ ప్రెసిడెన్షియల్ రీకన్సిడరేషన్ కోసం పంపించి దాని మీద కూడా రీజన్స్ని మనం కమ్యూనికేట్ చేయకుండా టైం ఫ్రేమ్ అంటూ లేకుండా దాని మీద అలానే మనం పాకెట్ వీటోని ఎక్సర్సైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన ఆర్టికల్ 200 మెయిన్ ఆర్టికల్. రైట్, ఆర్టికల్ 200 ఏం చెప్తుంది, పవర్స్ ఆఫ్ గవర్నర్. సో గవర్నర్ యొక్క పవర్స్, మరి ఎప్పుడు ఈ గవర్నర్ యొక్క పవర్స్ గురించి అంటే ఎప్పుడైతే స్టేట్ లెజిస్లేచర్ ఒక బిల్ని గవర్నర్కి ఫార్వర్డ్ చేస్తుందో అప్పుడు గవర్నర్ ముందు ఉన్న పవర్స్ ఏంటి అనేది మనకి ఆర్టికల్ 200 చెప్తుంది. ఇవన్నీ గవర్నర్కి యొక్క డిస్క్రిషనరీ పవర్స్ అనమాట, విచక్షణాధికారాలు అంటాం. రైట్, సో మరి డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ఏంటి అంటే ఒక బిల్ ఎప్పుడైతే స్టేట్ లెజిస్లేచర్ చేత పాస్ అవుతుందో అప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి గవర్నర్ ముందు. ఒకటి గివింగ్ అసెంట్ అంటే దానికి పర్మిషన్ ఇవ్వడం, సైన్ చేయడం. తర్వాత విత్ హోల్డింగ్ ద అసెంట్ అంటే దాని మీద ఏం చెప్పకుండా జస్ట్ విత్ హోల్డ్ చేయడం, దాన్ని మనం పాకెట్ వీటోగా కూడా కన్సిడర్ చేస్తాం. దెన్ థర్డ్ వన్ ఏంటి, రిటర్నింగ్ ఫర్ రీకన్సిడరేషన్ అంటే మళ్ళీ మీరు ఒకసారి బిల్ యొక్క ప్రొవిజన్స్ని రీకన్సిడర్ చేయండి అని చెప్పి దాని రీకన్సిడరేషన్కి మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్కి పంపించవచ్చు. రైట్, సో ఇలా పంపించినప్పుడు ఏమవుతుంది, ప్రెసిడెంట్కి ఇదే పవర్ ఉంటే కనుక మనకి వాళ్ళు రీకన్సిడరేషన్ తర్వాత సెకండ్ టైం మళ్ళీ పంపిస్తే విత్ సేమ్ మెజారిటీ పంపిస్తున్నా అప్పుడు మనం ప్రెసిడెంట్ మీద అది బైండింగ్గా ఉంటుంది, కానీ గవర్నర్ మీద ఇక్కడ ఎలా ఉండదు. రైట్, దెన్ ఫైనల్గా 4th ఆప్షన్ ఏంటి గవర్నర్కి ఉన్నది అంటే ప్రెసిడెన్షియల్ కన్సెంట్ కోసం దాన్ని రిజర్వ్ చేయడం. ఓకే, రిజర్వేషన్ ఫర్ ప్రెసిడెన్షియల్ కన్సెంట్.
అంటే ప్రెసిడెంట్ని దాని మీద నిర్ణయం తీసుకోమని చెప్పొచ్చు. సో జనరల్గా ఏ బిల్ అయినా కానీ స్టేట్ లెజిస్లేచర్ నుంచి పాస్ అయిన తర్వాత గవర్నర్ ముందుకు వెళ్ళినప్పుడు ఈ 4 ఆప్షన్స్ అనేవి గవర్నర్ ముందు ఉంటాయి. మరి 4th ఆప్షన్ ఉంది కదా, సో ఈ 4th ఆప్షన్ అనేది ఎలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. సో ఎప్పుడైతే మనకి బిల్ ప్రెసిడెన్షియల్ కన్సర్న్ కోసం రిజర్వ్ చేస్తామో అప్పుడు కాన్స్టిట్యూషన్ కొన్ని గ్రౌండ్స్ని మెన్షన్ చేసింది. ఓన్లీ ఈ సిచ్యువేషన్స్లో మాత్రమే ప్రెసిడెంట్ కన్సెంట్ కోసం మీరు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. వాటిలో 4 ఆప్షనల్గా ఉంటాయి, మిగతాది ఒకటి ఆబ్లిగేటరీగా ఉంటుంది గవర్నర్ మీద. మరి అదేంటి అని అంటే ఎప్పుడైతే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అనుకుంటామో, అంటే బిల్ యొక్క ప్రొవిజన్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ వైలేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనుకున్నప్పుడు గవర్నర్ దాన్ని ప్రెసిడెన్షియల్ కన్సెంట్ కోసం రిజర్వ్ చేయొచ్చు. లేదంటే అది అల్ట్రా వైరస్ అయినా కూడా, లేకపోతే నేషనల్ ఇంపార్టెన్స్కి అది వ్యతిరేకంగా ఉన్నా కూడా అప్పుడు కూడా ప్రెసిడెన్షియల్ కన్సర్న్ కోసం రిజర్వ్ చేయొచ్చు. దాంతోపాటు ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ వైలేషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, మన డిపిఎస్పి ప్రొవిజన్స్కి అది వైలేషన్గా ఉన్నా, లేదు అంటే కనుక ఆర్టికల్ 31A యొక్క ప్రొవిజన్స్ని, అంటే కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించిన ప్రొవిజన్స్ అయితే కనుక ఈ 4 గ్రౌండ్స్లో ఏదైనా సంబంధించిన ప్రొవిజన్స్ అయినా కూడా మనం ప్రెసిడెంట్ కన్సర్న్ కోసం రిజర్వ్ చేయాలి అని చెప్పి గవర్నర్కి కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది. మరి ఎప్పుడు ఆబ్లిగేటరీగా ఖచ్చితంగా రిజర్వ్ చేయాలి అని అంటే కనుక హైకోర్టు యొక్క పొజిషన్ ఎండేంజరింగ్ అనేది జరుగుతుంది ఆ బిల్తో అని అనుకుంటే కనుక అప్పుడు ఖచ్చితంగా గవర్నర్ ప్రెసిడెన్షియల్ కన్సర్న్ కోసం ఉంచాలి ఆ బిల్ అనేది. ఇక్కడ మ్యాండేటరీ, వీటిల్లో మాత్రం ఆప్షనల్ అనమాట. సో తను రిజర్వ్ చేయొచ్చు, లేదంటే తనే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. సో ఈ సిచ్యువేషన్స్ కంపల్సరీగా అర్థం చేసుకోవాలి. ఇదే ఏ బిల్ అయినా ఆ ప్రొవిజన్స్ అయినా కానీ హైకోర్టు యొక్క పొజిషన్ ఎండేంజర్ చేస్తోంది అనుకుంటే అప్పుడు మ్యాండేటరీగా ప్రెసిడెన్షియల్ కన్సర్న్ కోసం గవర్నర్ ఆ బిల్ని రిజర్వ్ చేయాలి అని చెప్తాడం జరుగుతుంది. దెన్ సిగ్నిఫికెన్స్ ఏంటి? మరి ఆర్టికల్ 200ని మన కాన్స్టిట్యూషన్లో ఎందుకు ఇన్కార్పొరేట్ చేయాల్సి వచ్చింది అని అంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నర్ మధ్యలో ఇది ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా ఉండడానికి కాన్స్టిట్యూషన్ దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ పవర్స్ని మిస్యూజ్ చేస్తే దాన్ని గవర్నర్ చెక్ చేయడం, గవర్నర్ యొక్క పవర్స్ని లిమిట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి కూడా కొన్ని పవర్స్ని కల్పించడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఆర్టికల్ 200 ద్వారా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఏంటి మనకి ఇక్కడ మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా ఏదైనా బిల్స్ని మనం అంటే అన్వాంటెడ్ బిల్స్ని కానీ అన్ఇంటెన్షనల్గా అంటే కాన్స్టిట్యూషనల్ పరంగా అవసరం లేని బిల్స్ని మనం ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేస్తుంది అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హేస్టీ బిల్స్, హేస్టీగా బిల్స్ని పాస్ చేయాలని ట్రై చేసినా కూడా దాన్ని ఆపడానికి ఇది ఒక కాన్స్టిట్యూషనల్ మెకానిజంగా చెప్పొచ్చు ఆర్టికల్ 200. మరి ఇప్పుడు ఆర్టికల్ 201 గురించి చూద్దాం. ఆర్టికల్ 201 ఏంటి? ఇది ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ గురించి చెప్తుంది. మనకి ఆర్టికల్ 200 ఏమో గవర్నర్కి తన ముందుకి బిల్ వచ్చిన తర్వాత ఉండే పవర్స్ ఆర్టికల్ 200 చెప్తే, ఆర్టికల్ 201 ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్, ఒక బిల్ని తన కోసం రిజర్వ్ చేసినప్పుడు ఎలాంటి పవర్స్ ఉంటాయి అనేది ఆర్టికల్ 201 చెప్తుంది. మరి ఇక్కడ ఏంటి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, జనరల్గా 3 ఆప్షన్స్. ఒకటి అసెంట్ ఇవ్వడం. సో ప్రెసిడెంట్ ముందుకి స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్ వెళ్ళినప్పుడు ఆర్టికల్ 201. సో అసెంటింగ్ అనేది ఇవ్వడం కానీ, నెక్స్ట్ విత్ హోల్డ్ అనేది చేయొచ్చు, అండ్ థర్డ్ రిటర్నింగ్ ఫర్ రీకన్సిడరేషన్ అయినా చేయొచ్చు. రిటర్నింగ్ ఫర్ రీకన్సిడరేషన్. సో ఇలా 3 ఆప్షన్స్ అనేవి జనరల్గా ప్రెసిడెంట్ ముందు ఉంటాయి. ఈ రిటర్నింగ్ ఫర్ రీకన్సిడరేషన్ అనే దాన్ని ఇందాక మనం గవర్నర్ విషయంలో కూడా చూసాం. అది మనీ బిల్ అయితే కనుక రిటర్న్ చేయలేరు, ఎందుకంటే మనీ బిల్ని ప్రయర్ కన్సెంట్ ఆఫ్ ద గవర్నర్తోనే ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి మనీ బిల్ విషయంలో రిటర్నింగ్ చేయలేం. మిగతా ఏ బిల్స్ అయినా కానీ రిటర్న్ చేయొచ్చు, రైట్? సో ఇక్కడ ఏంటి, ఒకవేళ ప్రెసిడెంట్ రిటర్న్ చేయాలి రీకన్సిడరేషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ అనుకుంటే కనుక దాన్ని ఎవరికి డైరెక్ట్ చేస్తారు? గవర్నర్కి డైరెక్ట్ చేస్తారు. అప్పుడు కూడా ఏంటి ఉంటాయి గవర్నర్ ముందు ఆప్షన్స్. ఒకవేళ రిటర్న్ చేసేటప్పుడు తను అసెంట్ ఇవ్వాలి అనుకుంటే అసెంట్ ఇవ్వచ్చు, లేదా దాన్ని అలానే విత్ హోల్డ్ చేసి ప్రెసిడెన్షియల్ కన్సర్న్ కోసం మళ్ళీ రీఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. అంటే ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ రీకన్సిడర్ చేసింది అని అన్న తర్వాత మళ్ళీ దాన్ని ప్రెసిడెంట్ కోసం ఫార్వర్డ్ చేయొచ్చు. కానీ ఇక్కడ రీకన్సిడరేషన్ చేసిన తర్వాత అది ప్రెసిడెంట్ మీద బైండింగ్ కాదు. అలానే కాన్స్టిట్యూషన్లో ఎటువంటి టైం లిమిట్ పెట్టలేదు. అందుకని ఏమైంది, మనకి కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ కూడా జరిగాయి. కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ ఏం చెప్తున్నాయి, మనకి ప్రాపర్ టైం ఫ్రేమ్ లేదు. ఇక్కడ ఎవరికి, గవర్నర్కి తన దగ్గరికి బిల్ వచ్చినప్పుడు ప్రాపర్గా టైం ఫ్రేమ్ పెట్టలేదు. అలానే ప్రెసిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎటువంటి టైం ఫ్రేమ్ పెట్టకపోవడం అనేది ఇనార్డినేట్ డిలేస్ని కాజ్ చేస్తుంది, అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్కి దారితీస్తుంది అని కూడా కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ జరగడం జరిగింది, రైట్? మరి ఇంకొక విషయం గురించి ఎక్కడ డిబేట్ జరిగింది అని అంటే, మరి ఇలా ఒకవేళ
మలీషియస్ ఇంటెంట్ అంటే బ్యాడ్ ఇంటెంట్ కొద్దీ గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ కావాలనే బిల్స్ని ఆపేస్తే మరి అలాంటి విషయంలో జ్యుడిషియల్ స్క్రూటినీ ఉండాలా లేదా అనే దాని గురించి కూడా కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ జరగడం తెలుసుకోవాలి, రైట్? దెన్ మరి ఇక్కడ కాంట్రవర్సీస్ అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి? సో రీసెంట్ టైమ్స్లో అసలు ఎందుకు కాంట్రవర్సీస్ ఎస్పెషల్లీ ఆర్టికల్ 200 కానీ 201ని సరౌండ్ చేస్తున్నాయి అంటే డిలే ఇన్ ద అసెంట్. సో ఇక్కడ మనకి ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఇద్దరికి కూడా టైం బౌండ్ మేనర్లో ఫంక్షన్ చేయకపోవడం వల్ల చాలా డిలే జరుగుతుంది. డిలే జరిగిన ప్రతిసారి ఆ బిల్ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసినా కూడా అది ఇంప్లిమెంటేషన్లోకి రావట్లేదు, అంటే పీపుల్స్ మ్యాండేట్ని సబ్వర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక వాదన. దెన్ పొలిటికల్ డిస్ప్యూట్స్. సో స్టేట్ గవర్నమెంట్స్ ఏం వాదిస్తున్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ యొక్క ఆఫీస్ని యూజ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ అంబిషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, అంటే పొలిటికల్ అంబిషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి గవర్నర్ ఆఫీస్ని యూజ్ చేస్తున్నారు అని స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్ కానీ పంజాబ్ కానీ, అంటే ఎక్కడైతే సెంట్రల్ రూల్డ్ స్టేట్స్ కాకుండా అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ ఉంటాయో వాటిలో ఈ గవర్నర్ యొక్క ఆఫీస్ని యూజ్ చేసి ఎక్కువగా బిల్స్ని ఇంప్లిమెంటేషన్లోకి రానివ్వకుండా ఆపుతున్నారు అనేది ఒక డిస్ప్యూట్ అనమాట, రైట్? దెన్ మరి ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఏంటి? ఈ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నర్ ఆఫ్ పంజాబ్. మరి ఈ కేసులో ఏం జరిగింది అని అంటే గవర్నర్ ఆఫీస్ గురించి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యానం చేస్తుంది. ఏంటి అంటే మనకి ఇక్కడ గవర్నర్ అని ఆయన కంపల్సరీగా ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఫాలో అవ్వాలి. సో తనకున్న డిస్క్రిషనరీ పవర్స్ అనేవి చాలా లిమిటెడ్ డొమైన్లోనే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్ని ఫాలో అవ్వాలి. ఇనార్డినేట్ డిలే చేస్తూ బిల్స్ని డిలే చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ పర్టికులర్ కేసులో చెప్పడం జరిగింది, రైట్? మరి జ్యుడిషియల్ ప్రీకర్సర్స్ ఏంటి అసలు గవర్నర్ ఆఫీస్కి సంబంధించినవి అంటే వెరీ ఇంపార్టెంట్ కేసు ఏంటి? రామేశ్వర్ ప్రసాద్ కేసు. సో ఇది మనకి 2005లో జరిగిన కేసు. మరి ఇక్కడ మెయిన్ డిస్ప్యూట్ ఎక్కడ వచ్చింది అని అంటే ఆర్టికల్ 361. ఇదేంటి? గవర్నర్కి అండ్ ప్రెసిడెంట్కి ఉన్న ఇమ్యూనిటీస్ని చెప్పే ఆర్టికల్ 361. సో ఇక్కడ ఇమ్యూనిటీ విషయంలో ఏం చెప్పారు? ఈ ఇమ్యూనిటీ అనేది వాళ్ళ ఆఫీస్లో ఉన్నంత వరకే వర్తిస్తుంది అని చెప్పడం. దాంతోపాటు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? క్లియర్గా ఇక్కడ మనకి ఏదన్నా బిల్స్ని రిజర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఇనార్డినేట్ డిలేస్కి దారి తీసేటట్టు ఏ డెసిషన్స్ని తీసుకోకూడదు, ఎక్సెప్ట్ రేర్ సిచ్యువేషన్స్లో తప్ప వాళ్ళు డిస్క్రిషనరీ పవర్స్ని ఎక్కువగా యూజ్ చేయకూడదు అని చెప్పి ఈ కేసులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ కేసు ఏంటి? షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇది 1974 కేసు. మరి ఇక్కడ ఏం చెప్పారు అని అంటే ఖచ్చితంగా ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని గవర్నర్ ఫాలో అవ్వాలి. ఎక్సెప్ట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ మాత్రమే అది మనకి ఎక్సెప్షన్. మిగతా సిచ్యువేషన్స్ అన్నిట్లోనూ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అని ఈ కేసులో చెప్పడం జరిగింది, రైట్? నెక్స్ట్ నవం రెబియా వర్సెస్ డెప్యూటీ స్పీకర్ 2016 కేసు. ఇక్కడ ఏంటి అని అంటే ఇంట్రెస్టింగ్గా అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మనకి ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయడానికి, అంటే ఒక ఎలిగేషన్ గవర్నమెంట్కి మెజారిటీ లేదు అనే ఎలిగేషన్ మీద గవర్నర్ చీఫ్ మినిస్టర్గా ఉన్న వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒక డేట్ చెప్పారు ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయడానికి. ఆ ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయడానికి అడ్వైస్ ఏదైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఇచ్చారో అది గవర్నర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలా అవ్వకుండా ఏం చేశారు? గవర్నర్ ఆయన చెప్పిన డేట్ కంటే ముందు 2 days ముందుకి జరిపి ఫ్లోర్ టెస్ట్ని కండక్ట్ చేశారు. దానివల్ల ఏమైంది? ఆ పర్టికులర్ గవర్నమెంట్ మెజారిటీ నిరూపించుకోలేక కొలాప్స్ అయింది. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ అప్పుడు ఎవరైతే మెజారిటీ కోల్పోయారో ఆ చీఫ్ మినిస్టర్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు ఈ పర్టికులర్ కేసులో. దాంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే సో అక్కడ మనం ఏ డేట్ను ఫ్లోర్ టెస్ట్ పెట్టాలి అని చెప్పి చీఫ్ మినిస్టర్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ మేరకు గవర్నర్కి వెళ్ళిందో ఆ డేట్ ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాలి. గవర్నర్కి ప్రీపోన్ చేసే అధికారాలు లేవు. అలా ప్రీపోన్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళు మెజారిటీ లూజ్ అయ్యారు. సో వాళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్ అనేది బైండింగ్గా ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్లో డిస్క్రిషనరీ పవర్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది అని గవర్నర్కి చెప్పడం జరిగింది. దెన్ ఇక్కడ డిస్క్రిషనరీ పవర్స్ అనేవి మనం చూసాం. డిస్క్రిషనరీ పవర్స్ జనరల్గా గవర్నర్కి ఎప్పుడు ఉంటాయి? బిల్స్ విషయంలో ఉంటాయి. సో అసెండింగ్ విషయంలో కానీ, విత్ హోల్డింగ్ కానీ, రిటర్నింగ్ ఫర్ రీకన్సిడరేషన్ కానీ, ప్రెసిడెన్షియల్ కన్సర్న్ కోసం రిజర్వ్ చేయడంలో కానీ ఇవన్నిట్లో మనకి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఆర్టికల్ 356ని ఎప్పుడైతే స్టేట్లో కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయింది అనుకుంటారో అప్పుడు ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేయొచ్చు గవర్నర్ ఆ విషయంలో. లేకపోతే ఏ పార్టీకి మెజారిటీ లేనప్పుడు, లేకపోతే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉండి సడన్గా చనిపోయినప్పుడు, నెక్స్ట్ సక్సెసర్ ఎవరు లేకపోయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో డిస్క్రిషనరీ పవర్స్ని యూజ్ చేయొచ్చు. కానీ ఆ డిస్క్రిషనరీ పవర్స్ కూడా చాలా రేర్గా యూజ్ చేయాలి, వెరీ ఆఫెన్గా యూజ్ చేయకూడదు అని సర్కారియా కమిషన్ చెప్పడం జరిగింది. ఒకవేళ బిల్స్ విషయంలో డిస్క్రిషనరీ పవర్స్ని యూజ్ చేసినా ఒక టైం బౌండ్ మేనర్లో వాళ్ళకి 6 months లోపు ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా లేదా అని చెప్పాలి. రీజన్స్ కూడా కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది. సో సర్కారియా కమిషన్ యొక్క కీ రికమెండేషన్స్ గురించి నిన్న నేను డీటెయిల్గా వీడియో చేశాను. సో చూడకపోతే అది వాచ్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్
మరి ఇక్కడ రోల్స్ అండ్ పొజిషన్స్ ఆఫ్ గవర్నర్ ఏంటి, అసలు కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఏంటి అంటే మనకి కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్గా, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ సెంటర్ యొక్క ఏజెంట్గా 2 రోల్స్ని మనకి గవర్నర్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు, రైట్. 2 ఫంక్షనల్ రోల్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ ప్రకారం. అది సెంటర్ యొక్క ఏజెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ యొక్క టిట్యులర్ హెడ్ ఇన్ ద స్టేట్గా ఫంక్షన్ చేస్తుంటారు. మరి పవర్స్ ఆఫ్ ద గవర్నర్ ఏంటి? సో జనరల్గా మనకి ప్రెసిడెంట్ అండ్ గవర్నర్కి కూడా కొన్ని పవర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పవర్స్ విషయానికి వస్తే కనుక జుడిషియల్ పవర్స్ కానీ, లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్ అనేవి ఇద్దరికి ఆల్మోస్ట్గా సేమ్ ఉన్నాయి, రైట్. సో మరి ఇక్కడ ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ గవర్నర్కి లేని పవర్స్ ఏంటి అంటే డిప్లొమాటిక్ పవర్స్ కానీ, మిలిటరీ పవర్స్ కానీ అండ్ ఎమర్జెన్సీ పవర్స్. ఇవి ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటాయి, ఇవి గవర్నర్కి లేవు, రైట్. సో ఒకసారి క్విక్గా జుడిషియల్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్ అవి కూడా డిస్కస్ చేద్దాం. అసలు ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటి? సో మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరి నేమ్ మీద రన్ అవుతుంది అంటే గవర్నర్ యొక్క నేమ్ మీదే. కానీ యాక్చువల్ డెసిషన్ మేకింగ్ అనేది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ తీసుకున్నప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ కానీ, బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ మొత్తం కూడా గవర్నర్ నేమ్తో జరుగుతుంది అనమాట. సో అది ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్. దాంతోపాటు ఆయన ఎవరెవరిని అపాయింట్ చేస్తారు? చీఫ్ మినిస్టర్ని కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కానీ, అటార్నీ జనరల్ అని సెంటర్లో ఉంటాం, అడ్వకేట్ జనరల్ అని స్టేట్లో ఉంటాం. సో వాళ్ళని అపాయింట్మెంట్ విషయంలో కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయడంలో కానీ, స్టేట్ ఫినాన్స్ కమిషన్ మెంబర్స్ని అపాయింట్ చేయడంలో కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ని అపాయింట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆయన ఎగ్జిక్యూటివ్ పవర్స్. వీటితో పాటు ఏంటి, ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాస్లో అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రైట్, అడ్జాయినింగ్ యూనియన్ టెరిటరీస్కి ఆయన కంబైన్డ్గా గవర్నర్గా ఉన్నప్పుడు ఆయనకి కొన్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. దెన్ లెజిస్లేటివ్ పవర్స్ విషయానికి వస్తే కనుక మనం ఆల్రెడీ చూసాం, బిల్స్ విషయంలో ఆయనకి కొన్ని పవర్స్ ఉంటాయి. అసెండింగ్ కానీ, హోల్డింగ్ కానీ, లేకపోతే రిటర్నింగ్ కానీ, లేకపోతే ప్రెసిడెన్షియల్ కన్సర్న్ కోసం కానీ, ఇవన్నీ ఆయనకుండే పవర్స్. ఇవి కాకుండా హౌసెస్ని ఎప్పుడు సమ్మన్ చేయాలి, ఎప్పుడు డిజాల్వ్ చేయాలి, ఎప్పుడు ప్రొరాగ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆయనకుండే పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్. ఇవి కాకుండా ఆర్డినెన్సెస్ విషయంలో ఉంటాయి. అలానే ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఫస్ట్ క్యాలెండర్ ఇయర్లో ఫస్ట్ డే రోజు కంబైన్ హౌసెస్ని, ఒకవేళ స్టేట్లో 2 హౌసెస్ ఉంటే రెండింటిని కలిపి అడ్రస్ చేయడం కానీ, ఒకవేళ మనకి ప్రాపర్ ఫంక్షనింగ్ లేదు హౌసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే దానికి సంబంధించిన డైరెక్షన్స్ ఇవ్వడంలో కానీ ఈయనకి లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట, రైట్. దెన్ నెక్స్ట్ ఫినాన్షియల్ పవర్స్ ఏంటి? సో ఫినాన్షియల్ పవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఎవ్రీ 5 years ఒకసారి కాన్స్టిట్యూట్ చేయడం కానీ, బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నర్కి ఉంటుంది. సో ప్రయర్ కన్సల్టేషన్ ఆఫ్ ద గవర్నర్ అవసరం. దాంతోపాటు గ్రాంట్స్ అనేవి మనం గవర్నర్ కన్సెంట్ లేకుండా ఇంట్రడ్యూస్ చేయడానికి ఉండదు. ఇలాంటి పవర్స్తో పాటు జనరల్గా మనకి ఫినాన్షియల్ పవర్స్ అనేవి ప్రెసిడెంట్కి, గవర్నర్కి కూడా ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. దెన్ జుడిషియల్ పవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? మనకి జుడిషియల్ పవర్స్ అంటే జనరల్గా సుప్రీంకోర్టు కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకు హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయడంలో, ట్రాన్స్ఫర్ చేయడంలో కూడా గవర్నర్ కీలక రోల్ ప్లే చేస్తుంటారు. దాంతోపాటు మనకి డిస్ట్రిక్ట్ జడ్జెస్ని అపాయింట్ చేసేది గవర్నర్ విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ స్టేట్ హైకోర్టు. మరి డిస్ట్రిక్ట్ జడ్జెస్ కాకుండా అదర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అపాయింట్మెంట్ ప్రాసెస్లో స్టేట్ హైకోర్టుతో పాటు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ మేరకు గవర్నర్ అపాయింట్మెంట్స్ చేస్తూ ఉంటారు, రైట్. సో ఇలాంటివన్నీ. దెన్ మనకి రీఫార్మ్స్ ఏంటి అంటే అసలు జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక గవర్నర్ ఆఫీస్ ఎందుకు ఈ మధ్య మనకి స్క్రూటినైజ్ ఎక్కువ అవుతుంది, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అని చూస్తే కనుక టైం బౌండ్ డెసిషన్ మేకింగ్. ఇదంతా ఎందుకు ఇష్యూ వచ్చిందంటే కాన్స్టిట్యూషన్లో ఎటువంటి టైం ఫ్రేమ్ అనేది మెన్షన్ చేయలేదు. సో అలా టైం ఫ్రేమ్ లేకపోవడం వల్ల మనకి ఇంత టస్సల్ అనేది వస్తుంది సెంటర్కి, స్టేట్స్కి మధ్యలో. సో ఒక టైం బౌండ్ డెసిషన్ మేకింగ్ అనేది జరగాలి అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేయాలి ఆర్టికల్ 200, 201కి సంబంధించి. దెన్ డిస్క్రిషనరీ పవర్స్ ఏంటి అనేది మనకి క్లియర్గా స్టిపులేట్ చేయకపోవడం కూడా ఒక కాంట్రవర్సీకి కారణమవుతుంది. సో క్లారిఫికేషన్ అనేది డిస్క్రిషనరీ పవర్స్ని ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే క్లియర్ గైడ్ లైన్స్ ఉండాలి. దాంతోపాటు కొన్ని క్లియర్ గైడ్ లైన్స్ ఎందుకు అని అంటే ఎప్పుడైనా మనకి సెంటర్కి, స్టేట్స్కి మధ్యలో ఈ కాంట్రవర్సీకి గవర్నర్ ఆఫీస్ అనేది ముఖ్య కారణం అవుతుంది కాబట్టి వాటిని తగ్గించడానికి కొన్ని క్లియర్ గైడ్ లైన్స్ ఇవ్వాలి. అసలు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గవర్నర్ ఏంటి అని. దాంతోపాటు గ్రేటర్ అకౌంటబిలిటీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టేట్స్ ఏంటి సెంటర్ యొక్క ఏజెంట్గా ఫంక్షన్ చేస్తున్నారు, పొలిటికల్గా ఎక్కువగా పార్షియాలిటీ చూపిస్తున్నారు అని చెప్పి ఎలిగేషన్స్ ఉన్నాయి. వాటిని కౌంటర్ చేయాలి అని అంటే గ్రేటర్ అకౌంటబిలిటీ అనేది గవర్నర్ ఆఫీస్కి కన్ఫైన్ అవ్వాలి. దెన్ స్ట్రెంథనింగ్ జ్యుడిషియల్ ఓవర్సైట్. సో జ్యుడిషియల్ స్క్రూటినీ అనేది కూడా అవసరం. సో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎన్షోర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ ఓవర్సైట్ అనేది అవసరం. సో ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే
కనుక మనకి ఇప్పుడు ఉన్న ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆర్టికల్ 200. సో ఫస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్, గవర్నర్ కెన్ రిటర్న్ ఎనీ బిల్ ఇంక్లూడింగ్ మనీ బిల్ టు ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ రీకన్సిడరేషన్. Second, governor may reserve a bill for president's consideration if it is against the provisions of the constitution. Then third, governor must provide assent to the bill within 30 days of the presentation. So మన వీటిలో 3 statements లో ఎన్ని కరెక్ట్ అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. Then mains question, discuss the provisions of article 200 of Indian constitution regarding the governor's power with respect to withholding the assent to the bills. Article 200 యొక్క provisions first explain చేస్తూ critically analyze how this power has been used in the recent times. So దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు criticize చేస్తూ highlight the implications on center state relations and the legislative functions. So ఇది 250 words లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దెన్ మరి ఈరోజు మనం డిస్కస్ చేసింది ఏంటి, రీసెంట్గా ఆర్టికల్ 200 and 201 ఎందుకు న్యూస్లో ఉన్నాయి, దీని గురించి రీసెంట్గా సుప్రీంకోర్టు యొక్క రిమార్క్స్ ఏంటి, జ్యుడిషియల్ మనకు స్క్రూటినీ అనేది ఎలా జరిగింది ఇంతకు ముందు, దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దానికి సంబంధించిన రీఫార్మ్స్ అనేది వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఫౌండ్ ఇన్ఫర్మేటివ్, డూ లెట్ us know in the comment section. Thanks for watching. All the very best.